హలో అండి. ఈ వీడియోలో స్పీడ్ అండ్ లవ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఫస్ట్ పార్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనేమో ఇంకా జిన్ ఒక రెస్టారెంట్‌కి వెళ్తారని చెప్పాను కదా! డిన్నర్ చేయడానికి. తనకు ఆకలేస్తుందంటే అక్కడికి తీసుకువెళ్తాడు. సో, వాళ్ళు ఫుడ్ ఆర్డర్ చేసి వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ గ్యాప్‌లో మూ వచ్చేసి జిన్ ఇలా క్వెషన్స్ అడుగుతూ ఉంటుందనమాట. "నీకు ఏం తెలుసుకోవాలని లేదా?" అంటే ఏం మాట్లాడుతున్నావు? దేని గురించి అన్నట్టు జిన్ అంటాడు. మూ "నా లైఫ్ ఎలా ఉందో, ఎన్ని డేస్ నేను ఎలా ఉన్నానో తెలుసుకోవాలని లేదా?" అంటే, "ఏముంది నీ స్టెప్ ఫాదర్ ఎలా ఉన్నాడంటే" "పర్లేదు" అన్నట్టు తను చెప్తుందనమాట. ఇంటి నుండి పారిపోయి వచ్చేసావా? అంటే నేనా? నేనెందుకు పారిపోయొస్తాను? నేను టూరిజం కోసం ఇక్కడ టూరిస్ట్‌లా వచ్చాను అంతే అన్నట్టు తను చెప్తుంది. దానికి జిన్ అవునా! మరి మీ అమ్మగారేంటి అలా చెప్పారు? మీ అమ్మగారు రేపటికి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేశారు. నిన్ను ఎయిర్‌పోర్ట్‌లో దించేస్తాను. నువ్వు వెళ్ళిపో సైలెంట్‌గా అన్నట్టంటే, అవునా! నాకసలు తెలీదు. నేను వెళ్ళను. కొన్ని డేస్ ఇక్కడే ఉంటానని చెప్పేసి వాళ్ళ అమ్మగారికి టెక్స్ట్ చేస్తుంది. టికెట్ క్యాన్సిల్ చేయని చెప్పేసి. టెక్స్ట్ చేసి ఫోన్ ఆఫ్ చేసుకుంటుందనమాట. మీ అమ్మగారు అగ్రీ చేసారా? అంటే అగ్రీ చేయాల్సిన అవసరం ఏముంది? నేను టెక్స్ట్ చేశాను. ఇక ఫోన్ ఆఫ్ చేసుకున్నాను. ఎలాగోలాగా ఆమె క్యాన్సిల్ చేస్తారులే అన్నట్టు తను చెప్తుంది. సరే నువ్వెలాగో నా లైఫ్ గురించి ఇంట్రెస్ట్ చూయించడం లేదు కదా! నీ గురించి నేను కొన్ని క్వెషన్స్ అడుగుతాను. నువ్వే ఆన్సర్ చేద్దువు గాని అన్నట్టు. ఎలా ఉన్నావు నువ్వు? అంటే బానే ఉన్నాను అన్నట్టు జెన్ చెప్తాడనమాట. రేపు నువ్వు ఫ్రీయా? అంటే లేదు వర్క్ ఉందంటే ఎలాంటి టైప్ ఆఫ్ వర్క్? అసలు రెగ్యులర్‌గా నువ్వేం చేస్తూ ఉంటావు? అన్నట్టంటే అసలు నీకేం కావాలో డైరెక్ట్‌గా నన్ను అడుగు అన్నట్టు జెన్ అంటాడు. అప్పుడు తను ఇలా క్వెషన్ చేస్తుంది. అదే నువ్వు రెగ్యులర్‌గా ఏమేం చేస్తూ ఉంటావంటే మనీ సంపాదిస్తుంటాను అన్నట్టు అంటాడు. మనీ కాకుండా ఇంకేం చేస్తూ ఉంటావంటే, ఇంకేం చేస్తాం ఆఫ్‌కోర్స్ తినడం, నిద్రపోవడం అలాగే కాసేపు ఎంజాయ్ చేయడం అంటే ఓకే. ఎంజాయ్ చేసే పార్ట్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్‌గా నువ్వేం ఎంజాయ్ చేసావేంటి అంతలా అనంటే గుర్తులేదు అన్నట్టు చెప్తాడనమాట. అవునా! సరే అయితే అది కూడా పక్కన పెడదాము. నీ సిస్టర్ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నానంటే ఎవరి గురించి? జిన్ గురించా? అంటే అవునని చెప్పి తను చెప్తుందనమాట. నవ్వుతాడు. ఒక చిన్న స్మైల్ ఇస్తాడు. అప్పుడే తన ఫ్రెండ్ అయిన క్రేజీ జిన్ కూడా అదే ప్లేస్‌కొస్తూ ఉంటాడనమాట. తన ఫ్రెండ్ తోటి. ఆ అమ్మాయిని పక్కకి వెళ్ళిపని చెప్పేసి వీళ్ళిద్దరిని చూసి వెంటనే బ్రాండీతో మాట్లాడడానికి అక్కడికొస్తాడు. "ఏయ్! ఎవరి ఈ అమ్మాయి ఇక్కడుందని" చెప్పేసి ఇంతలో వాళ్ళ ఆర్డర్ కూడా వస్తుందనమాట. సో, ఆ ఫ్రైడ్ రైస్‌లో బీన్స్ తినడం తనకిష్టం లేదు. అందుకే మన జిన్నే ఆ బీన్స్ అన్నీ పక్కన పెడుతూ ఉంటాడు ఇంకొక ప్లేట్‌లో. క్రేజీ జిన్ అక్కడికొచ్చేసి "ఎవరి ఈ అమ్మాయి? చూడ్డానికి ఇలా ఉంది. నేను క్రేజీ జిన్‌ని ఇతని ఫ్రెండ్‌ని బ్రాండీ ఫ్రెండ్‌ని." కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎతుక్కున్నావా? చాలా యంగ్‌గా ఉంది అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటాడనమాట. సైడ్ నుంచి చూసి, ఇందాక నిన్న కార్‌లో చూసింది ఈ అమ్మాయినే కదా నేను అంటే, అవును అన్నట్టు బ్రాండీ చెప్తాడు. తను నా సిస్టర్ అంటే, ఏంటి నేను నమ్మలేదు ఇప్పుడు. నీకెంతమంది సిస్టర్‌లున్నారేంటి? నీ సిస్టర్ ఎలిమెంటరీ స్కూల్‌లో చదువుతుంది కదా! సో, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఏమన్నా బ్లడ్ రిలేషన్ ఉందా అన్నట్టు క్రేజీజిని క్వెషన్ చేస్తాడు. అలాగే నువ్వు ఆ మ్యాచ్ ఆడుతున్నావని తెలిసింది. డేంజర్ అతను చాలా జాగ్రత్తగా ఉండాలి ఈయనతోటి అన్నట్టు కూడా చెప్తాడనమాట బ్రాండీతో. తనకిక ఫ్రైడ్ రైస్ ఇస్తాడు. తను ఒక స్పూన్ తింటుంది. "ఏం తింటాం ఇవన్నీ? సో, నేను డ్రింక్స్ కూడా ఆర్డర్ చేస్తాను. మనందరం కలిసి ఎంజాయ్ చేద్దాం" అని చెప్పేసి డ్రింక్స్ ఆర్డర్ చేస్తాడనమాట. డ్రింక్స్ రాగానే తినేం చేస్తుందంటే ఆహ్, మనము బిల్ తీసుకురమ్మని చెప్తుంది వెయిటర్ తోటి. తను వెళ్లి బిల్ తీసుకుందామని వెయిట్రెస్ వెళ్తుంది. "నీ సిస్టర్ అంటే అసలు నమ్మశక్యంగా లేదు. నిజం చెప్పు" అని చెప్పేసి ఆ క్రేజీ జిన్ వాగుతూ ఉంటాడు. "ఒకవేళ కేర్‌ఫుల్‌గా ఉండు. ఆహ్, స్నేకి నిన్ను పట్టుకుంటాడు" అన్నట్టు తను చెప్తాడనమాట. ఇక బిల్లొస్తుంది. ఆ టేబుల్ మీద మనీ పెట్టేసి ఇద్దరూ వెళ్తూ ఉంటారు. సో, స్నేకి అన్న వర్డ్ తిను కూడా వింటుంది కాబట్టి క్వెషన్ చేస్తుందనమాట జిన్ని. ఎవరా స్నేకి అంటే, నీ గర్ల్ ఫ్రెండ్ అంటే కాదు అని చెప్పి తను చెప్తాడనమాట. అప్పుడే వీళ్ళతో ఫైట్ చేయడానికి ఎదురుగా చాలా మంది వీళ్ళ వైపు వస్తూ ఉంటారు. సో, భయపడుతుందనమాట. ఎవరు వీళ్ళంతా అని చెప్పేసి. తిను ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అందరితో ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. ఒక గ్లాస్ బాటిల్ వాళ్ళు వైపు విసురుతుంటే దాన్ని సడెన్‌గా పట్టుకుంటాడు తనకి తగలనివ్వకుండా జిన్. వాళ్ళతో ఫైట్ చేసి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయి బైక్ రెడీగా పెడతాడనమాట. కూడా తనని ఫాలో అయ్యి మూకి హెల్మెట్ ఇస్తాడు. తను కూడా ఇక వెనక కూర్చొని గట్టిగా పట్టుకుంటుంది. చాలా ఫాస్ట్‌గా రైడ్ చేసి వేరే ప్లేస్‌కి తీసుకెళ్తాడనమాట సేఫ్‌గా. మనకి నెక్స్ట్ సీన్‌లో ప్యారలల్‌గా వాళ్ళు చిన్నప్పుడు జరిగిన మూమెంట్ చూయిస్తారనమాట. మొమోది ఇంకా జిన్‌ది. సో, జిన్ వచ్చేసి తనకొక పెన్ ఇచ్చేసి ఇక వెళ్ళిపోతూ ఉంటాడు. "నువ్విక రావా తిరిగంటే, నువ్వెప్పుడైతే చేంజ్ అవుతావో నేను కూడా అప్పుడే చేంజ్ అవుతానని" చెప్పేసి ఇక వెళ్ళిపోతాడనమాట. తనేమో ఏడుస్తూ ఉంటుంది. తన లైఫ్ నుండి వెళ్ళిపోయాడని చెప్పేసి. సో, తను ఇక ఆ రోజు నుండి డైలీ అంటే ఎప్పుడు కుదిరినప్పుడల్లా మోమో వచ్చేసి జిన్‌కి లెటర్స్ రాస్తూ ఉంటుందనమాట. అలా ఎన్ని లెటర్స్ రాసినా రిప్లై లేదని చెప్పేసి ఒకరోజు ఇలా రాస్తుంది. నాకు చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారిప్పుడు. నేను స్కూల్ కూడా మారిపోతున్నాను. నువ్వేమో ఎన్ని సార్లు రాసినా నాకు రిప్లై ఇవ్వట్లేదు. నాకు చాలా బాధగా ఉందని చెప్పేసి ఏడ్చేసి ఫైనల్ లెటర్ రాస్తుందనమాట. ఇది మనకి పాస్ట్‌లో జరిగిన ఒక చిన్న స్టోరీ చూపిస్తారు. ప్రెజెంట్ మోముని తను ఇంటికి తీసుకొచ్చేస్తాడనమాట. ఇంటికి తీసుకురాగానే
మోమో వచ్చేసి "నువ్వు ఇక్కడే పడుకుంటున్నావా?" అంటే, "లేదు నేను బయటికి వెళ్తున్నాను. నువ్వు ఇక్కడ పడుకో. నువ్వు వెళ్లి పడుకో" అని చెప్తాడు. మోమో వచ్చేసి ఇలా అంటుందనమాట. "నీకెక్కడైనా ప్లేస్ ఉందా మరి పడుకోవడానికంటే, నీకిదంతా అవసరమా ఇప్పుడు? చెప్పాను కదా! వెళ్లి పడుకోమని. వెళ్లి నువ్వు పడుకో" అంటే తనిక సైలెంట్‌గా లోపలికి వెళ్ళిపోతుందనమాట. సో, తనక్కడి నుండి మళ్ళీ తన ఫ్రెండ్ క్రేజీ సీన్‌ని మీట్ అవ్వడానికి వెళ్తాడనమాట డ్రింక్ చేయడానికి. అక్కడ అందరూ డ్రింక్ చేస్తూ ఉంటారు. అప్పుడే తన ఫోన్‌కి ఒక మెసేజ్ వస్తుంది. దాన్ని చూసి టెన్షన్‌గా మన జిన్ వచ్చేసి స్టార్ట్ అవుతాడనమాట. యాక్చువల్లీ ఆ మెసేజెస్ అన్ని పెట్టింది ఎవరో కాదు స్నేకి. తనొక అమ్మాయనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారు అక్కడ దెబ్బలు తిని పడుంటాడు. "మీరేనా అతన్ని కొట్టారంటే" "మాకంత ధైర్యం ఉందా? మేము జస్ట్ ఆపామంతే డబ్బులివ్వలేదని చెప్పేసి. బట్ మీ నాన్నగారే చూసుకోకుండా కింద పడి దెబ్బలు తాకించుకున్నారు. మాకేం సంబంధం లేదు" అన్నట్టు వాళ్ళు చెప్తారు. మనీ అక్కడ టేబుల్ మీద విసిరేసి "నేను తీసుకువెళ్తాను ఇక రిమైనింగ్ నీకు పే చేస్తాలే" అన్నట్టు తను చెప్తాడనమాట. ఆ స్నేక్ ఈ అమ్మాయి పక్కన గేమ్స్ ఆడుకుంటూ "నేను వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం" అని చెప్పి ఆగి, "నేను ఎన్ని కాల్స్ చేశాను, ఎన్ని మెసేజెస్ చేశాను, అస్సలు రిప్లై ఇవ్వవేంటి? నేను వెళ్తున్నాను" అన్నట్టు చెప్తాడనమాట. ఆహ్, మా రిలేటివ్స్ వెడ్డింగ్‌కి కూడా నేనింత బాగా రెడీ అవ్వలేదు. ఎంతో మనీ కట్టి మేకప్ ఆర్టిస్ట్‌ని పెట్టుకొని, మేకప్ చేసుకొని, నీట్‌గా డ్రెస్ చేసుకుంది. ఇంత చేసినా కూడా ఒక్కసారి కూడా నువ్వు నన్ను చూడవా అంటే, తల పైకెత్తి ఒక్కసారి చూసి, "ఆ! చూసాను ఇప్పుడేంటి? సరే నేను వెళ్ళొచ్చా?" అంటే, "ఒక్క నిమిషం ఆగు నేను చెప్పేది విను. ఈ నైట్ గనక నువ్వు నాతో డిన్నర్ చేస్తే, మీ నాన్నగారు మాకు కట్టాల్సిన అమౌంట్ అంతా నేను ఇక కట్టాల్సిన అవసరం లేదు. వేవ్ ఆఫ్ చేసేస్తాను" అన్నట్టు తను చెప్తుంది. డిన్నర్ ఒక్కటేనా అంటే, మీల్ ఒక్కటేనా అంటే, మీల్ తర్వాత కూడా ఉండాలి అంటే దేనికోసం అన్నట్టు అడుగుతాడు. తనేదో చెప్పబోతుంటే అప్పుడే తన ఫోన్‌కి ఒక మెసేజ్ వస్తుందనమాట. మూనే పెడుతుంది. "ఏంటి నువ్వు పడుకున్నావా?" అని చెప్పేసి. ఆ మెసేజ్ చూసి నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట అక్కడి నుండి ఏం మాట్లాడకుండా. మూకి రెస్పాండ్ అవుతాడు. "లేట్ అయింది నువ్వు పడుకో" అని చెప్పేసి. "రేపు ఇంటికొస్తున్నావా?" అంటే ఇక రిప్లై ఇవ్వడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచి చూస్తే తను ఇంట్లో ఉండడనమాట. జిన్ తనకేం అర్థం కాదు. మెసేజ్‌కి కూడా రిప్లై ఇవ్వడు. సో, జిన్ వాళ్ళ అమ్మగారు అక్కడ ఉంటారు కదా! అమ్మ అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు బ్రేక్‌ఫాస్ట్ కోసం. "ఓహ్! నువ్వు లేచావా? రా బ్రేక్‌ఫాస్ట్ చేద్దువు కానీ" అంటే, "అదేంటి జిన్ లేడా?" అంటే, "తనెందుకొస్తాడు? ఇప్పుడేం పని లేదు కదా ఇంట్లో. సో, ఇంక రాడు" అన్నట్టే చెప్తుంది. "ఎక్కడున్నాడో తెలుసా?" అంటే, "తెలీదు" అన్నట్టు చెప్తుందనమాట. "నేను ఫస్ట్ వెళ్లి బాత్ చేసి అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేస్తా" అని చెప్పేసి బాత్రూమ్ లోపలికి వెళ్ళి, ఏదో ఒకటి చేస్తే ఎప్పుడు జిన్‌ని ఇంటికి పిలవచ్చని చెప్పి కావాలని చెప్పి గీజర్ పైప్‌ని లాగేస్తుందనమాట. వాటర్ లీక్ అయ్యేలా చేస్తుంది. ఇది ఆ చిన్న అమ్మాయి జిన్ కూడా చూస్తుంది. వెంటనే గీజర్ బ్రోక్ అయిందని చెప్పి అరుస్తుందనమాట. ఆమె లోపలికొచ్చి చూసి, "అయ్యయ్యో! వాటరన్నీ వెళ్ళిపోతున్నాయి. ఏం చేయాలి ఇప్పుడు?" అని చెప్పేసి పానిక్ అవ్వకు నేను ఏదో ఒకటి చేస్తా అని చెప్పేసి కాల్ చేస్తుందనమాట. ఫస్ట్ వాళ్ళ నాన్నగారికి కాల్ చేస్తుంది. తర్వాత మనం జిన్‌కెందుకు కాల్ చేయకూడదని చెప్పేసి మూనే ఐడియా ఇస్తుంది. వెంటనే తను అవును కదా! అని చెప్పేసి జిన్‌కి కాల్ చేసి రమ్మని చెప్తుందనమాట. తిను ఈ గ్యాప్‌లో వేరే బాత్రూమ్‌లో స్నానం చేసి రెడీగా ఉంటుందనమాట. సో, అంటే నార్మల్‌గా ఇక ఆ బాత్రూమ్‌లో గీజర్ లేకపోయేసరికి ఇక్కడ రష్ చేంజ్ చేసుకుంటుంది. తను రష్యన్ చేసి వచ్చేసరికి ఆల్రెడీ జిన్ వచ్చేసి ఆ గీజర్ పైప్‌ని ఫిక్స్ చేస్తూ ఉంటాడనమాట. తను ఇక జిన్ అలానే చూస్తూ ఉంటుంది. జిన్ అప్పుడు తనకి చాలా హాట్‌గా కనిపిస్తూ ఉండేసరికి కళ్ళు తిప్పుకోకుండా అలానే చూస్తూ ఉండిపోతుందనమాట. జిన్ అది అబ్జర్వ్ చేసి "ఏంటి అలా చూస్తున్నావు?" అంటే "ఏం లేదు నేను సన్‌ని చూస్తున్నానంటే" "ఓహ్! బాత్రూమ్ నుండి నువ్వు సన్‌ని చూస్తున్నావా?" అన్నట్టు అంటాడు. అప్పుడే జిన్ కూడా వస్తుందనమాట చిన్న పాప. "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు కూడా సన్‌ని చూస్తున్నావా? పద వెళ్దాం" అని చెప్పేసి ఆ పాపని బయటకి తీసుకెళ్తారనమాట హాల్ లోపలికి. ఏం చెప్తాడంటే గీజర్ పైప్ చాలా ఓల్డ్ అయిపోయింది. రీప్లేస్‌మెంట్ తేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఆ పాత గీజర్‌కి. సో, కొత్తది కొనాలంటే డబ్బులు వేస్ట్ ఎందుకు ఒకటి చూడు మరి దొరుకుతుందేమో పైప్ అన్నట్టు వాళ్ళ అమ్మగారంటే, లేదు ఇట్స్ ఓకే నేను కొత్తది ఆర్డర్ చేస్తానులే అని చెప్పేసి ఆర్డర్ చేస్తాడనమాట. సరే అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఇంకా చిన్న పాప వేరే రూమ్‌కి వెళ్తారు. అప్పుడే తినొచ్చేసి తను వెళ్ళిపోతూ ఉంటే జిన్ వెళ్ళిపోతూ ఉంటే ఆపి, ఎప్పుడు అది ఫిక్స్ అవుతుందంటే ఆర్డర్ చేశాను త్వరలోనే కొత్తదొస్తుంది ఫిక్స్ అవుతుందంటే, ఎన్ని డేస్ పడుతుందంటే సాంగ్‌లన్ వస్తాడు. తను ఫిక్స్ చేస్తాడులే ఆఫ్టర్‌నూన్ అన్నట్టంటే, మరి నువ్వెక్కడికి వెళ్తున్నావు? నీకేమైనా పనుందా? అంటే, అదంతా నీకు అనవసరం అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఆ కిందకి వెళ్ళిపోయి తన కార్ తీసుకొని స్టార్ట్ అయితే తినేం చేస్తుందంటే, అసలు ఎక్కడికి వెళ్తున్నాడు? ఏం చేస్తున్నాడు? అంతా క్లారిటీగా తెలుసుకోవాలని చెప్పేసి అతని లైఫ్‌లో ఏం జరుగుతుందో వెంటనే తిను కూడా కిందకి వెళ్ళిపోయి, అక్కడ పక్కనే ఒక టాక్సీ ఉంటే, ఆ టాక్సీలో కూర్చొని అతన్ని ఫాలో అవ్వమని చెప్తుందనమాట. ముందొచ్చేసి తను వెళ్తూ ఉంటే, జిన్ వెళ్తూ ఉంటే, తిను టాక్సీలో జిన్‌ని ఫాలో అవుతూ ఉంటుంది మోమో. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.